హాయ్ అండి, అందరికీ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను. ఇది రాఖీ పండుగ తర్వాత రోజు వడిబియ్యం పోసుకున్నారు మా పక్కింటి అక్క వాళ్ళు. నన్ను కూడా పిలిచారు. మా పాపకి పసుపు రాస్తున్నారు. నాకు ఈ తెలంగాణలో నచ్చిన విషయం ఏంటంటే, మా సైడ్ అయితే పూజలకి వ్రతాలకి చిన్నపిల్లలు అంత పట్టించుకోరు, కానీ ఇక్కడ మాత్రం చిన్నపిల్లల్ని ప్రత్యేకించి పూజిస్తారనమాట. ఒక రకంగా చెప్పాలంటే అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా దసరా వచ్చింది అనుకోండి, ఇంకా చాలా బాగా రెడీ అవుతారు ఇక్కడ చిన్నపిల్లలు. మంచి మంచి గాజులు అవి నిండుగా చేతులకు వేసుకుంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది. వడిబియ్యం ఎందుకు పోస్తారని నేను అడగలేదు, నాకు తెలియదు. కానీ జస్ట్ ఇక్కడ చూసింది మాత్రమే నాకు తెలిసింది చెప్తాను. 5 ముత్తైదువులు అయితే బియ్యం దగ్గర కూర్చోబెట్టారు. వాటిని అక్షంతల కింద మార్చారనమాట. అందరూ కలిసి పసుపు కుంకుమ కొంచెం కొంచెం వేసి వాటిని అక్షంతలుగా మార్చారు. అయితే అందులో 5 రకాల తాంబూలాలు పెట్టారు. అదే 5 రకాల జాకెట్ ముక్కలు, 5 రకాల పళ్ళు కలిపి 5గురికి 5 తాంబూలాల కింద అందులో పెట్టారనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఇంట్లోకి అడిగి పెట్టగానే నాకు ఎదురుగుండా కనిపించింది అయితే ట్రైపాడ్. మీకు వీడియోలో కూడా కనిపించవచ్చు. అది చూసి నాదనుకుంటారేమో, కాదండి నేను కూడా అదే అనుకున్నా. ఇక్కడ ఎవరబ్బా వీడియోస్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఎవరు కాదు. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ట్రైపాడ్ ఉన్నట్టుంది. బియ్యం ఎన్ని కేజీలో నాకు తెలియదు, కానీ బియ్యం పోసిన బేస్నికి అయితే కొంచెం పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత అందరు ముత్తైదువుల చేతుల్లో కొంచెం కొంచెం పసుపు అయితే పోసి కొంచెం ఆయిల్, దానికి కూడా ఒకరు ఎక్కువ ఎన్నిసార్లు వేయాలి అన్ని కూడా పక్కనున్న పెద్దవాళ్ళని అడిగి అయితే ఇవంతా తతంగం చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటివన్నీ తెలియదు కదా. ఇప్పుడు మా సైడ్ ఉన్న పద్ధతులు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, అలాగే ఇక్కడున్న పద్ధతులు ఏంటో నాకు తెలియదు కదా. ఇలా పిలవడం వల్ల ఏంటి, ఎందుకు పోస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా దగ్గరుండి తెలుసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ తలకు చెయ్య వేసి కలిపిన తర్వాత ఇంకొక్కరితోని మొత్తం అంతా కలిపించేశారు. ఇందులో తాంబూలం పెట్టుకున్నారండి. 5 రకాల పళ్ళతోటి 5గురికి 5 తాంబూలాలు పెట్టారనమాట. ఈ 5 తాంబూలాలకి 5 రకాల జాకెట్లు కూడా పెట్టారు. ఈ 5 రకాల తాంబూలాలు ఇలా పెడుతుంటే నాకు అనిపించింది, ఇదంతా ఏం చేస్తారు వీళ్ళు అనుకున్నాను. వడిబియ్యం పోయడం అంటే మామూలుగా మొన్న ఒక రోజు వేలింట్లోనే చూసాను, కానీ ఇంత ఇలా చేస్తారనమాట. ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈసారి వడిబియ్యం అయితే వాళ్ళ అత్తమామలకి పోసుకున్నారు. మెడలో కండువాలు అయి కప్పిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసిన తర్వాత ఇక్కడ కలిపి పెట్టుకున్న వడిబియ్యాన్ని తాంబూలంతో, ఎవరి తాంబూలం వాళ్ళు ఫస్ట్ తీసి వేసి తర్వాత 5 దోశలతోటి బియ్యం పోయాలి. అలా కరెక్ట్ మెజర్మెంట్ లో ఈ వడిబియ్యం అయితే రెడీ చేసి పెడతారు. ఇంకా లాస్ట్ కి ఒకరి తర్వాత ఒకరైతే కంప్లీట్ గా వడిబియ్యం అయితే పోసేశారు. నేనైతే లాస్ట్ వేసాను. నాకు వీడియో తీసుకుంటున్నాను కదా, ఇంకా నన్ను ఏం కదిలించలేదనమాట. నా పని నేను చూసుకుంటున్నా. ఇంకా అలా తీసుకో ఇలా తీసుకో అని చెప్తున్నారనమాట. ఇంక నేను లాస్ట్లో కొన్ని బియ్యం అయితే ఉంచాలంట. నేను వేసిన తర్వాత కొన్ని బియ్యాన్ని అయితే ఉంచాను. ఉంచిన బియ్యాన్ని మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీడియోలో, ఆవిడని మళ్ళీ బేసినీలో కొంచెంగా 5 సార్లు అయితే అందులో వేయమని చెప్పారు. ఆ వేసిన బియ్యాన్ని అలాగే వీళ్ళు పోయించుకున్న బియ్యాన్ని కలిపి మూట కట్టుకుని గుమ్మం దాటి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత మా పాప చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో. అసలు ఎక్కడికి పోలేదండి, అలాగే కూర్చుని ఉంది అక్కడ. వాళ్ళు ఏం చేసినా కూడా ఏంటా అని ఆలోచిస్తూ కూర్చుంది. నాకు భలే ముచ్చటగా అనిపించింది. మామూలుగా అయితే చాలా అల్లరి చేసేస్తుంది, ఇలాగెత్తది ఇలాగెత్తది. మరి పక్కోళ్ళు ఇల్లు అనుకుందో ఏమనుకుందో, కానీ అన్నీ అబ్జర్వ్ చేసింది అలా పెట్టుకుని. ఇంక ఇప్పుడు గుమ్మం దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారనమాట. గుమ్మం దాటిన తర్వాత వాళ్ళని మళ్ళీ గుమ్మం లోపలికి గుమ్మాన్ని పూజించిన తర్వాత తీసుకొస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా వచ్చే భార్య భర్తని నేమ్స్ అయ్యి అడిగి ఎలా తీసుకొస్తారో అలా అడిగి తీసుకొస్తారనమాట. అయితే ఇక్కడ ఆ పక్కింట్లో అక్క వాళ్ళ హస్బెండ్ గారు పాట అయితే పాడారు. మీరు కూడా వినండి. నిజంగా చాలా అంటే చాలా బాగా పాడారు తెలుసా. ఆడవాళ్ళు కూడా పాడరు, అంత అందంగా అయితే పాడారు. నిజంగా దేవుడి మీద అంత భక్తి ఉంటేనే అంత బాగా వస్తాయి పాటలు. నాకు చాలా బాగా నచ్చింది ఆ సాంగ్. అందుకే మిస్ అవ్వకుండా వెనక చోటు లేకపోయినా సరే ఇరికించుకుని మరి ఆ వీడియోని అయితే మిస్ అవ్వకుండా తీసాను. आरती मड़े सखी बेगा भरे, आरती मड़े सखी बेगा भरे. अरचिनाची गंधव पूसिरी, अरचिनाची गंधव पूसिरी. सरस्वती कुंकुमानि मेलधरिसिरी. आरती मड़े सखी बेगा भरे, आरती मड़े. गोकुल कृष्ण गोकुल निल्लकेल्ल, गोकुल कृष्ण गोकुल निल्लकेल्ल. गोपाल कृष्णने बेगने करियोरे, गोपाल कृष्णने बेगने करियोरे. आरती मड़े सखी बेगा भरे, आरती मड़े.
విన్నారు కదా పాట. నాకైతే చాలా బాగా పాడారనిపించింది. అయితే వీళ్ళని లోపలికి తీసుకొచ్చే ముందు వీళ్ళ పేర్లు అడిగేటప్పుడు చాలా సరదాగా అయితే సాగింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. లోపలికి తీసుకొచ్చిన బియ్యాన్ని మళ్ళీ బేషన్లోనే జాగ్రత్తగా పోసి పూజ అయితే చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక వచ్చిన ముత్తైదువులకి అంటే మా అందరికి తాంబూలాలు అయితే ఇచ్చి పంపించారు. ఇంకా ఆఖరి ముత్తైదువు మా పాప అనమాట. అప్పుడు దాకా ఉంది, అప్పుడే వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. ఇంక వెనక్కి అయితే పిలిపించి దానికి కూడా తాంబూలం అయితే ఇచ్చారు. మా పాప అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడే ఉంటుంది ఎక్కువసేపు అంకు అంకు అనుకుంటా. ఈ వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.